జై సాయి మాస్టర్. రామభక్త శ్రీ రంగన్ బాబు చరితము దశమాధ్యాయము. శ్లోకం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. చప్పిడి థామస్ రెడ్డి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారి అనుభవాలు. చప్పిడి థామస్ రెడ్డి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారి అనుభవాలు. చప్పిడి థామస్ రెడ్డి కడప జిల్లా వాసి. 1970వ సంవత్సరంలో ఇంటర్ విద్యానగర్లో చేరడంతో అక్కడ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్న భరద్వాజ మాస్టర్ పరిచయం కావడం, వారు నిర్వహించే సత్సంగాలలో పాల్గొనే అవకాశం థామస్ రెడ్డి గారికి లభించినది. మాస్టర్ గారి ఆశీస్సులతో మహాత్ములు జీవన్ముక్తులైన అవధూతలను సందర్శించడం వీరి దినచర్యలలో ఒక భాగమైనది. వీరు జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ విద్యార్థిగా విద్యానగర్లో ఉన్నప్పుడు భరద్వాజ మాస్టర్ గారు సత్సంగంలో బోధించిన విషయాలను ఒక డైరీలో రాసి పెట్టుకోవడం వీరి ఉన్నత సంస్కారమునకు నిదర్శనము. ఆనాడు భరద్వాజ మాస్టర్ చెప్పిన బోధనలను మాస్టారు అమృతవాకులు పేరిట 2022వ సంవత్సరంలో ప్రచురించి భరద్వాజ మాస్టర్ గారిని చిరంజీవిని చేసి ధన్యులైనారు. మాస్టారు అమృతవాకులు అను గ్రంథం నుండి రంగన్నబాబు గారి గురించి రాసిన విషయాలను ఇక్కడ పొందుపరుచుచున్నాము. ఫిబ్రవరి 20, 1972 ఆదివారం గుంటూరు నుండి రామభక్తుడగు రంగన్నబాబు మాస్టర్ గారి ఆహ్వానంపై విద్యానగర్ వచ్చారు. గుంటూరు నుండి రామభక్తుడగు రంగన్నబాబు మాస్టర్ గారి ఆహ్వానంపై విద్యానగర్ వచ్చారు. బాబుగారు సాయంత్రం మాకందరికీ మాస్టర్ గారికి ప్రసాదాన్ని పంచారు. తర్వాత మేము అందరము మాస్టర్ గారు బాబుగారితో కలిసి వ్యాహ్యాళిగా తోటల వైపు వెళ్ళి తిరిగి గదికి వచ్చాము. తర్వాత మేము అందరము మాస్టర్ గారు బాబుగారితో కలిసి వ్యాహ్యాళిగా తోటల వైపు వెళ్ళి తిరిగి గదికి వచ్చాము. మాస్టర్ గారు భగవన్నామం చెప్తుండగా అందరము కలిసి తన్మయత్వముతో కొంతసేపు భజన చేశాము. నిజముగా రాముడే మా మధ్య ఉన్నట్లు అనుభూతి చెందాము. రంగన్నబాబు గారికి మేము పాద నమస్కారం చేసుకోబోగా వద్దు వద్దు అయ్యా అని అన్నారు. తర్వాత బాబుగారు ప్రసాదం ఇవ్వగా అందరము స్వీకరించాము. తర్వాత భరద్వాజ మాస్టారు బాబుగారితో, స్వామి, మేము ప్రతి గురువారం మరియు పండగ రోజులలో భజన చేస్తాము. ప్రతిరోజు మహాత్ముల అవధూతుల చరిత్రలు చదువుతాము అని అన్నారు. అప్పుడు బాబుగారు, భజన రోజు ఒక గంట అయినా చేయరా అని ప్రశ్నింప మాస్టర్ గారు ప్రత్యుత్తరం ఇస్తూ, పిల్లలకు పరీక్షలు దగ్గరికి వస్తున్నందున ప్రతిరోజు భజన చేయరు, నేను చేస్తుంటాను అని అనగా బాబుగారు తిరిగి ప్రత్యుత్తరమిస్తూ, వారు కనీసం అర్ధగంట అయినా నామస్మరణ భజన చేయాలి అని నొక్కి చెప్పారు. అప్పుడు మాస్టారు మాతో, చూడండి, నామస్మరణ చేస్తే మంచిదని బాబుగారు అంటున్నారు. మీలో లోపమున్నది, నామస్మరణ బాగా చేయాలి అని చెప్పుచు బాబుగారి వైపు చూసి, స్వామి, ఈ పిల్లలకు భక్తి కుదురునట్లు ఆశీర్వాదం ఇవ్వండి అని కోరారు. దానికి బాబుగారు స్పందిస్తూ, నేను నీ వలే ఉన్నాను కదా, నేను ఆశీర్వాదము ఇచ్చిన లాభమేమి? పిల్లలు నామస్మరణ చేసిన శ్రీరామచంద్ర ప్రభువు ఆశీర్వాదం ఇస్తాడు అని అన్నాడు. తర్వాత నారసింహ శతకంలోని పద్యాలను మా చేత చదివించాడు. వాటిలో 2 పద్యాలను ఉదహరించుచున్నాను. 1. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్ల దోలవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత బలువైన రోగములు బాపవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత రిపు సంగముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల ధర్మవచ్చు. బలిరా నేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. 2. స్తంభమందు ఉదయించి దానవేంద్రుని దృంచి కరుణతో ప్రహ్లాదు గాచినావు. మకరిచే జక్కి సామజము దుఃఖింపంగా కృపయించి వేగ రక్షించినావు. శరణంచు విభీషణుడు నీ చాటున చొచ్చినప్పుడే లంకనిచ్చినావు. ఆ కుచేలుడు చేరి అటుకులు అర్పించిన బహు సంపదలనిచ్చి పంపినావు. వారి వలె నన్ను పోషింప వశముగాదే. ఇంత
ఎంత వలపక్షమేలా వలపక్షమేలా శ్రీకాంత నీకు భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర. ఫిబ్రవరి 21, 1972 సోమవారం. ఈరోజు మాస్టర్ గారి గదిలో రంగన్న బాబు మనసుకు పట్టే చక్కని విషయాన్ని వారి బోసి నోటితో చెప్పగా ఎంతో ఆసక్తిగా విన్నాము. బాబుగారు సుమారు 65 సంవత్సరాల ప్రాయంలో ఉన్నారు. దోవతి మొల వరకు కట్టుకుని వీపుపై మెడభాగంలో చిన్న టవల్ చుట్టుకొన్నట్టు వేసుకున్నారు. వారి తల వెంట్రుకలు కొర్చగా పొట్టిగా ఉన్నాయి. బాబుగారు మాట్లాడుచు, దున్నపోతుని ఎలా కట్టివేసి దాని మదాన్ని అరికట్టుతామో అట్లే మనసు కట్టివేయాలి. ఎదుటివారిని బాధిస్తే అంతే బాధను తిరిగి నీవు పొందవలసి ఉంటుంది. నమ్మకముతో భగవన్నామస్మరణ చేసి తప్పక భగవంతుడు అనుగ్రహిస్తాడు. భగవన్నామస్మరణతో నిద్ర నుండి లేచి పనులు మొదలుపెట్టాలి. అలా కాకుండా విసుక్కుంటూ పిల్లల్ని తిడుతూ నిద్రలేపితే ఎట్లా? తర్వాత బాబుగారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి, ముమ్మిడివరం బాలయోగి గురించి చక్కగా వివరించారు. తనను గూర్చి చెప్పుచూ, నేను నీ వంటి వాడనే, నీటి గడవలు మోసి బ్రతికినాను. నీళ్లు మోయునప్పుడు, అన్నము తినునప్పుడు సర్వావస్థలయందు కోదండరామస్వామిని తలచేవాడిని. అయ్యా, ఒక బీదవాడు 1 గంట సేపు భగవన్నామాన్ని స్మరిస్తే ఏమి లాభమొస్తుంది? అడుక్కుంటే అన్నమైనా లభిస్తుంది కదా. ధనవంతుడు 1 గంట సేపు భగవంతుణ్ణి స్మరిస్తే ఏమొస్తుంది? ఆ గంట వడ్డీ వ్యాపారం చేస్తే మేలు కదా అని అశాశ్వతములైన భౌతిక సంపదలు కోరేవారు అంటారు. దైవ సన్నిధికి చేర్చు నామస్మరణ ఎంత చేసుకుంటే అంత మంచిది కదయ్యా. ఒక జమీందారు భోగలాలసుడై చేయరాని దుర్మార్గాలు చేసి చివరకు ఒకరోజు 35 సంవత్సరముల ప్రాయములో తన చుట్టూ ఉన్న రౌడీలను తన వద్దకు రావద్దని చెప్పి పూర్తిగా ఒంటరిగా ఇంట్లోనే పై గదిలో నిరంతరము దైవస్మరణ, ధ్యానము, వేదాంత గోష్ఠి చేస్తూ గడిపారు. ఆ కాలములో తన ఆస్తిలో 6 లక్షలు ఖర్చు పెట్టి సత్రం, పాఠశాల, దేవాలయము, బావులు నిర్మించారు. ఇంకా ఎన్నో ధర్మ కార్యాలు చేశారు. ఇంత మార్పు ఎందరిలో చూస్తామయ్యా. అతను చనిపోయిన రోజు 50 బస్తాల బియ్యం వండి అన్నదానం చేశారు. ఆ రోజు నన్ను పిలవగా నేను కూడా వెళ్ళాను. ఆయన అయ్యా గొప్పవాడంటే అని బాబుగారు అన్నారు. ఏలూరు పట్టణంలో ప్రస్తుతం కలిసిపోయిన శనివారపుపేట జమీందారు శ్రీ మోతే నరసింహారావు గారి పేరును ఉదహరించకుండా వారిని గురించి బాబుగారు విద్యానగర్లో ప్రస్తావించారు. వారు స్వాతంత్ర్యమునకు పూర్వం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా, ఏలూరు పురపాలక సంఘ చైర్మన్గా పనిచేశారు. వారి జీవిత ద్వితీయార్ధములో ఏకాంతవాసమును అభిలషించి నిరంతరము ఆత్మాన్వేషణలో ధ్యానస్థులై తన భవనములో మిద్దె మీదనే ఉంటూ దేహత్యాగం వరకు మిద్దె దిగలేదు. సత్పురుష సాంగత్యము కొరకు నిత్యం ఒక నిర్ణీత సమయములో కొంత సమయము కేటాయించేవారు. రంగన్నబాబు అంటే వారికి పరమ ప్రీతి. రంగన్నబాబు గారు కవులు, పండితులు, ఇతర ఆధ్యాత్మికవేత్తలు సాయం సమయంలో వారిని మిద్దె మీద కలిసి సత్సంగం చేసేవారు. ఒకరోజు బస్సు డ్రైవరు ఆయన ముస్లిం కొందరు ప్రయాణికులను బస్సు నుంచి దింపి బస్సులో ఉండగా నేను ఆకలితో ఉన్నాడని గ్రహించి అన్నం తిన్నావా అని ప్రశ్నించాను. అప్పుడు అతను నాతో ఇంటికి వెళ్ళి తింటానన్నాడు. అతను కడుపేదవాడు. 8 మంది పిల్లలు ఉన్నారు. నిత్యం 3 సార్లు నమాజ్ చేస్తాడు. వెంటనే నేను ఒక వ్యక్తిని పిలిచి ఈ సాహెబుకు అన్నం తెచ్చి పెడతావా అని అనగా అతను సంతోషంతో అన్నము, 2 లడ్లు, 2 జాంగ్రీలు తెచ్చి ఇవ్వడం జరిగినది. ఆ సాహెబు ఆనందంతో భోజనం చేసి కృతజ్ఞతతో నా వైపు తిరిగి మరలా నీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో స్వామి అంటూ వెళ్ళాడు. విందులలో అనేక మందికి పెట్టేది ఒక ఎత్తు, ఆకలిగొన్న బీదలకు పెట్టేది ఒక ఎత్తు. బీదలకు అన్నం పెట్టాలి కదయ్యా అని బాబుగారు అన్నారు. ఏప్రిల్ 6, 1972 నేను నా మిత్రుడు రామకృష్ణారెడ్డి కలిసి ఏప్రిల్ 2, 1972న చీరాల వెళ్ళి స్వామిని కలిసి తర్వాత జిల్లెలమూడి వెళ్ళి 2 రోజులు ఆశ్రమంలో ఉండి అమ్మ ఆశీర్వాదము తీసుకుని 6వ తేదీన గుంటూరు వెళ్ళి బాబుగారిని కలిశాము.
మేము రంగనబాబు గారిని ఒక భక్తుని ఇంట్లో ఉండగా దర్శించి, మేము విద్యానగర్ నుండి మీ దర్శనానికి వచ్చాము. మాస్టర్ గారి శిష్యులము అని నమస్కరించాము. అప్పుడు రంగన్న బాబు గారు తమ బోసి నోటితో అమాయకముగా చిన్న కలెక్టర్ గారా అని అన్నారు. రంగన్న బాబు గారు శ్రీరామ భక్తులు. శ్రీరామచంద్ర ప్రభు వీరికి కనిపించి ప్రసాదం ఇస్తారంటారు. బాబుగారు నిత్యం అనేక ఇండ్లకు దేవాలయాలకు వెళుచుంటారు. మేము వారితో పాటు అనేక ఇళ్లకు వెళ్ళాము. ఆ రోజు రాత్రి వారి వారి ఉన్న ఇంటి గదిలో మమ్మలను కూడా ఉండమన్నారు. రాత్రి సమయములలో బాబుగారు మాట్లాడుచు మమ్ముల నరసింహ శతకము చదవమని ఒక పుస్తకాన్ని ఇచ్చారు. అంతట మిత్రుడు అయిన రామకృష్ణారెడ్డి శతకాన్ని చదువుచుండగా బాబుగారు శ్రద్ధగా వింటూ ఎంతో ఆనందించారు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర అన్నది ఆ శతకం నందలి మకుటం. రాత్రి 12 గంటలు కావస్తూ ఉండగా ఉన్నట్లుండి రంగన్న బాబు గారు చూడండి శ్రీరామచంద్ర ప్రభువుకి వశిష్ఠ విశ్వామిత్ర మొదలగు ఋషులు మంగళహారతి ఇస్తున్నారు. చూడండి గంట కొడుతున్నారు. మీకు కనిపించలేదా అని అన్నారు. మాకు మాత్రం వినిపించలేదు. మీకు వినిపించలేదా అని అన్నారు. మాకు మాత్రం వినిపించలేదు. ఇక పడుకోండి అని బాబుగారు అన్నారు. 7వ తేదీ ఉదయాన్నే మేము రంగన్ బాబు గారి వద్ద సెలవు తీసుకొనగా బాబుగారు ప్రసాదం ఇచ్చారు. తర్వాత మేము విద్యానగర్ వచ్చి చీరాల స్వామి ఇచ్చిన ప్రసాదము, జిల్లెలమూడి అమ్మ ఇచ్చిన కుంకుమ, రంగన్ బాబు ఇచ్చిన ప్రసాదాన్ని మాస్టర్ గారు ఇవ్వగా మాస్టర్ గారు మా యాత్రా విశేషాలు విని సంతోషించి మీరు అదృష్టవంతుడు, యాత్ర చక్కగా జరిగినది అని అన్నారు. మే 13, 1973 ఆదివారం నాడు సాయంకాలం సమయంలో సత్సంగంలో భరద్వాజ మాస్టారు మాట్లాడుతూ ఆధ్యాత్మికత, ఐహికత్వము అనునవి 2 త్రాసు లాంటివి. ఐహికతపై వ్యామోహం పెరిగే కొలది ఆధ్యాత్మిక వైపు ఎక్కువ సమయం కేటాయించలేరు. అప్పుడు అధోగతి తప్పదు. మహాత్ముల దృష్టిలో ఐహిక పనులన్నీయు వెంట్రుకతో సమానం. ఐహిక వస్తువుల కొరకు ప్రాకులాడే కన్నా దేవుని కొరకు ప్రాకులాడాలి. దైవ ధ్యాని సదా నడకలో, ఆచరణలో త్రికరణ శుద్ధి కలిగి ఉదార స్వభావంతో ఉండాలి. ఉదాహరణగా సాధకుడైన మేడవరం మల్లికార్జున శర్మ గారిని పేర్కొంటాను. వీరు విద్యానగర్లోని ఓరియంటల్ కాలేజీలో సంస్కృత లెక్చరర్గా పనిచేసేవారు. వీరికి ఉద్యోగము పోగా రంగన్నబాబు గారితో సాంగత్యము కొరకు నిత్యము వారి దర్శనము కొరకు గుంటూరులో ఉండదలిచారు. నిల్వ ధనము లేనందున ఎవరిని అప్పు అడుగుటకు ఇష్టపడక గుంటూరులో ఉన్న దత్తాత్రేయ హోటలులో క్లీనర్గా పనిచేస్తూ నిత్యము బాబుగారిని దర్శించేవారు. దత్తాత్రేయ హోటల్ ప్రక్కన ఉన్న పరుండబెట్టి ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్దకు రంగన్నబాబు వచ్చేవారు. రంగన్నబాబు గారు మల్లికార్జున శర్మ గారి దుస్థితికి విచారపడి నీకు త్వరలో ఉద్యోగం రావాలని శ్రీరామచంద్ర ప్రభుని ప్రార్థించుచున్నానని చెప్పడం జరిగినది. మల్లికార్జున శర్మ గారికి రంగన్నబాబు గారి ఆశీర్వచన ప్రభావమున లేపాక్షిలో ప్రభుత్వ ఉద్యోగం రావడం జరిగినది. వీరికి ఉద్యోగం వచ్చిన తర్వాత తనకు వచ్చిన 4 నెలల జీతముతో 200 రూపాయలు ఇచ్చి గురుచరిత్ర పుస్తకము ప్రచురించుటకు సహాయపడ్రి. ఇంతకన్నా మార్పు ఏం కావాలి? నేను ఒక మహాత్ముని సేవించుటకు హోటలులో క్లీనర్గా ఉండగలమా? అది ఆధ్యాత్మిక సాధనలో ఉండవలసిన పట్టుదల. ఒకసారి మల్లికార్జున శర్మ గారి రేడియో చెడిపోగా రిపేరుకి ఇచ్చిరి. వీరికి ట్రాన్స్ఫర్ రాగా షాపు అతను రిపేరుకు 40 రూపాయలు ఖర్చు అవుతుంది, తర్వాత మంచి ధరకు అమ్మవచ్చునని మల్లికార్జున శర్మ గారికి తెలుపగా మీరే రిపేర్ చేసుకుని అమ్ముకోండి, ప్రస్తుతం నాకు రేడియో అవసరం లేదు అని చెప్పి విలాస వస్తువులపై తనకు కలిగిన విరక్తి తెలిపాడు. పూర్వ పుణ్య ఫలితముగా ధనము వచ్చును. ఇప్పుడు ధనాన్ని దుర్వినియోగం చేస్తే పుణ్యం అయిపోగానే మరుజన్మలో కడు బీదవాడుగా జన్మించాల్సి వస్తుంది. ఆత్మదర్శనులైన మహాత్ములు, భూమిపై సంచరించే దేవతలు, ఇటువంటి మహాత్ములను దర్శించి వారి పాదాలకు నమస్కరించి సేవ చేయుటకు మనస్సు కుతూహలపడే కొలది వారికి మనపై అనుగ్రహము కలిగి జ్ఞానాన్ని అనుగ్రహించుటకు ప్రయత్నింతురు. మహాత్ములు మొదటి నుంచి ఆత్మను ధ్యానించుటచే ఆ ఆత్మ లక్షణాలను పొందిరి. సదా దేవుని నామము చేయుచు సదా దేవుని గురించి చింతన చేయుట వలన
దేవుని లక్షణాలు మనకు కూడా కలుగును. ఇట్లా దేవుని లక్షణాలు కలిగిన వారు ఉన్నారు అనుటకు మన కళ్ళెదుట కనిపించుచున్న మహాత్ములలో రంగన్న బాబు ఒకరు. వీరు ఎప్పుడూ దైవాన్ని ఎరుకలో ఉంచుకొని దైవ స్థితిలో ఉంటారు. వీరు సంకల్పించిన మాత్రాన పనులు నెరవేరును. యద్భావం తద్భవతి అంటే నిరంతరము దేనిని గురించి భావించుతామో అదే మాదిరి మనము కూడా మారగలము. కావున మీరు నిరంతరము దైవాన్ని ధ్యానించుచు దైవ సములుగా మారండని భరద్వాజ మాస్టర్ గారు సత్సంగంలో పిల్లలకు బోధించారు. మే 27, 1973 ఆదివారం. సత్సంగంలో భరద్వాజ మాస్టర్ గారు బైబిల్ వాక్యాలు చదివి భావమును విశదపరిచారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించి ఆత్మజ్ఞానులుగా మార్చేవారిని సద్గురువు అని అంటారు. కానీ ఆత్మజ్ఞానం బోధించడంతో పాటు రాజకీయ, సాంఘిక కార్యాలలోని అవినీతిని నిర్మూలించి ప్రజలలో సామూహికముగా మార్పు తెచ్చే పురుషులను అవతార పురుషులని చెప్పవచ్చును. ఉదాహరణకు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. ఇందులో కొందరు విద్యార్థులు సందేహాలు వెలిబుచ్చగా మాస్టర్ గారు బైబిల్ చదువుట ఆపి వారి సందేహాలు నివృత్తి చేశారు. ఒక విద్యార్థి పునర్జన్మ ఉన్నదా అని ప్రశ్నింప మాస్టర్ గారు పునర్జన్మ గురించి సోదాహరణముగా వివరించిరి. తర్వాత మాస్టర్ గారు విద్యార్థులతో శ్రీకృష్ణుడు ఏకకాలములో పలు చోట్ల ఉన్నాడంటే నమ్ముతారా అని ప్రశ్నింప ఒక విద్యార్థి నమ్మలేనని సమాధానం చెప్పాడు. విద్యార్థి సమాధానమునకు స్పందించిన మాస్టర్ గారు మాట్లాడుచు ఏనాడో ఉన్న కృష్ణుని గురించి మీరు నమ్మరు. ప్రస్తుతం గుంటూరులో ఉన్న రామభక్తుడైన రంగన్న బాబు వద్ద మేముండగా మాకు కలిగిన స్వీయానుభవం చెప్పుచున్నాను. ఒకరోజు వారు ఒకే సమయంలో నలుగురి ఇళ్లలో భోజనం చేశారు. ఆ రోజు నేను మేడవరం మల్లికార్జున శర్మ గారు ఉదయం 11 గంటల నుండి 12:30 గంటల వరకు బాబుగారి వెంట నడుచుకుంటూ బజార్లో పోచుంటిమి. ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చి రంగన్న బాబు గారితో, ఏమయ్యా రంగన్న బాబు, శ్రీ రామభక్తుడు అయిన నీవే ఆడిన మాట తప్పిన నాబోటి వాళ్ళు ఏం చెయ్యాలి? మధ్యాహ్నం 12 గంటలకు మా ఇంటికి భోజనానికి వస్తానని రాకుండా ఉండుట సమంజసమేనా? ఇంతవరకు నీ కొరకు వేచి చూసి నీవు రాకపోయేసరికి నేనే నీ కోసం వస్తున్నాను. ఇంటికి వచ్చి భోజనం చేయండి అయ్యా అని అనగా బాబుగారు, ఏమయ్యా మీరు నన్ను తప్పు పట్టెదరా? నేను మీ ఇంటికి భోజనానికి రాలేదా? మీ ఇంట్లో భోజనం చేయలేదంటావా అని అన్నారు. మేము రంగన్న బాబు మాటలు విని, ఇదేమిటి 11 గంటల నుండి బాబుగారి వెంట ఉన్నాం కదా, మరి వారి ఇంటికి వెళ్ళి భోజనం చేసినానని అంటున్నారు. బాబుగారు అబద్ధం చెప్తున్నాడా అని బాబుగారి మాటలను శంకించాము. తర్వాత బాబుగారు ఆ పెద్ద మనిషి ఇంటికి మమ్ముల తీసుకుని వెళ్ళి అతనితో మీ భార్యను అడుగు, నేను భోజనం చేసినానో లేదో అని అనగా అతను మా ముందే తన భార్యను ప్రశ్నింప, ఇప్పుడే మీరు బయటకు వెళ్ళగానే రంగన్న బాబు గారు వచ్చి భోజనం చేసి వెళ్ళిరి, ప్రసాదం కూడా ఇచ్చి వెళ్ళిరి అని చెప్పడం జరిగినది. ఆ పెద్ద మనిషి తన భార్య చెప్పిన మాటలను విని నిర్ఘాంతపోయాడు. తను అనుచితముగా మాట్లాడినందుకు బాబుగారిని క్షమాపణ కోరి నమస్కరించిరి. మేము ఆ సంఘటన చూసి సంభ్రమాశ్చర్యమునకు గురి అయ్యాము. ఇంతలో ముగ్గురు బాబుగారి వద్దకు వచ్చి తమ ఇండ్లలో కూడా భోజనం చేసినారని చెప్పిరి. ఇట్లే మరొకసారి శ్రీరామనవమి రోజున బాబుగారు ఒకేసారి 9 చోట్ల ఉన్నారు. నేను రంగన్న బాబు గారితో, ఏమిటి బాబుగారు ఒకే సమయంలో 9 ఇండ్లలో ఎలా ఉండి భోజనం చేస్తారు అని అడగగా, నా మాట కొరకు రాముడే నా రూపంలో వారి ఇండ్లకు వెళ్ళి భోజనం చేస్తాడు అని చెప్పినాడు. ఇంతలో ఒక విద్యార్థి, ఇది కనికట్టు గారడీ విద్య ఎందుకు కాదు అని ప్రశ్నించారు. ఆ విద్యార్థి ప్రశ్నకు మాస్టర్ గారు సమాధానం చెబుతూ, కనికట్టుతో కనిపించే ఏ పదార్థమైన 5 నిమిషాలు మించి ఉండదు. రంగన్న బాబు గారు ఎన్నోసార్లు ఫలాలను, ప్రసాదాన్ని అనేక మంది భక్తులకు పంచిపెట్టుచుంటారు. బాబుగారు ఏ ఒక్కరిని ఒక్క పైసా కూడా అడగక చిన్న వయసు నుంచి నీళ్ల కావిడి మోసుకుని బ్రతికినవారు. ఇప్పటికీ తన స్నానానికి తానే స్వయంగా 20 బిందెల నీళ్లు చేదుకుని పైన పోసుకుంటారు. రంగన్న బాబు ఒక్క అక్షరం కూడా చదవలేదు. ఎప్పుడు రామ రామ అని అంటారు. రంగన్న బాబు తన చిన్ననాట 10 సంవత్సరముల ప్రాయంలో ఒకనాడు హరికథ వినుచుండగా హరిదాసు ఏకలవ్యుని కథ చెప్పుచు ద్రోణాచార్యుని గురువుగా భావించుకున్న ఏకలవ్యుడు తదేక దీక్షతో చేసిన సాధనతో విలువిద్యలో ప్రవీణుడయ్యాడని చెప్పాడు. హరికథ పూర్తి అయిన తర్వాత బాబుగారు హరిదాసు మాటలను విశ్వసించి శ్రీరామచంద్రుని పటం ముందు కూర్చుని 3 గంటల సేపు దృష్టిని పెట్టి ధ్యానములో కూర్చునగా శ్రీరామచంద్ర ప్రభుని దర్శనమాయను.
కావున మనము రంగన్న బాబు గారి జీవితాన్ని ఆదర్శముగా తీసుకుని భగవద్భక్తిని పెంపొందించుకుందామని మాస్టర్ గారు బోధించారు. ఆ రోజు చివరిగా భరద్వాజ మాస్టర్ గారు ఆధ్యాత్మిక చర్చ ముగుస్తూ ధనవంతుడి కన్నా బీదవాడు త్వరగా ముక్తి పొందుటకు అవకాశం ఉన్నదని జీసస్ చెప్పాడు. సూది బెజ్జములో ఉంట దూరవచ్చును గాని ధనవంతుడు స్వర్గము కనుగొనుట దుర్లభం. కావున ధనముపై ఆశను వదిలి దైవ జ్ఞానముపై ఆచరణ యందు శ్రద్ధ వహించి జన్మను చరితార్థము వలనని చెప్పిరి. ఏప్రిల్ 1, 1974 సోమవారం. శ్రీ భరద్వాజ గారు శ్రీరామనవమికి గుంటూరు వెళ్లి రంగన్న బాబుని కలిశారు. బాబుగారు మాస్టర్ గారికి శ్రీ రామచంద్ర ప్రభు ప్రసాదమని కలకండ ఇవ్వగా మాస్టర్ గారు ఆ ప్రసాదమును తీసుకొని వచ్చి పిల్లలందరికీ పంచారు. నేదురుమల్లి శ్రీధర్ రెడ్డి గారి అనుభవాలు. నేదురుమల్లి శ్రీధర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారైన శ్రీ నేదురుమల్లి జనార్దన రెడ్డి గారి సోదరుడు, పద్మనాభరెడ్డి గారి కుమారులు. వీరి తండ్రి విద్యానగర్లో విద్యాసంస్థల నిర్వహణ చూసుకునేవారు. శ్రీధర్ రెడ్డి గారికి 1972 సంవత్సరం తొలినాళ్లలో మదనపల్లి దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూలులో చదివే ఆ సమయంలో భరద్వాజ మాస్టర్ గారు పరిచయమయ్యారు. చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక సాధనలు, ఆత్మదర్శనులు అయిన మహాత్ముల సాంగత్యం అభిలషించుచు శ్రీధర్ రెడ్డి గారిలో జన్మాంతర వాసనలు వికసించడం భరద్వాజ మాస్టర్ గారి వికసించడంతో మాస్టర్ గారి పరిచయము, వారి ద్వారా అనేక మంది మహాత్ములను దర్శించడము, అవధూతలను సేవించడం నిత్యకృత్యమైనది. 1972 సంవత్సరంలో శ్రీధర్ రెడ్డి లయోలా కాలేజ్ విజయవాడలో ఇంటర్మీడియట్లో చేరారు. రామభక్తుడైన రంగన్న బాబు అను మహాత్ముడు గుంటూరులో ఉన్నాడని, ప్రసాదాలు ఇస్తారని భరద్వాజ మాస్టర్ గారి ద్వారా వినడంతో శ్రీధర్ రెడ్డి బాబుగారి వద్దకు వచ్చి ఆయన ఇచ్చే ప్రసాదాలు, పండ్లు ఎట్లా వస్తాయో పరిశోధన చేయాలనే దృష్టితో ఒక యాపిల్ పండు తీసుకుని వెళ్ళి సమర్పించారు. తక్షణమే శ్రీధర్ రెడ్డి మనోభావాన్ని గ్రహించిన బాబుగారు శ్రీధర్ రెడ్డి తెచ్చిన యాపిల్ పండును బోలిన మరొక యాపిల్ పండును తీసి, చూడు, ఈ 2 పండ్లలో నీవు తెచ్చిన యాపిల్ పండు ఏది అని ప్రశ్నించడంతో శ్రీధర్ రెడ్డి తను తెచ్చిన పండును గుర్తించలేక నిరుత్తరుడైనాడు. అంతటి బాబుగారు సన్లైట్ బ్రాండ్ పేరుతో ఆ రోజులలో జనాదరణ పొందిన సబ్బు ఉన్నదా అని శ్రీధర్ రెడ్డిని అడిగి ఆశ్చర్యకరంగా సన్లైట్ సబ్బును బాబుగారు తన చేతి నుండి బయటకు తీశారు. శ్రీధర్ రెడ్డి బాబుగారి దర్శనార్థం గుంటూరు తరచుగా వెళ్ళేవారు. ఒకనాడు శ్రీధర్ రెడ్డి గుంటూరు వెళ్ళినప్పుడు గుంటూరులో సంగటి గుంటలో వెంట్రుకలు జడలు కట్టిన ఒక యువతి నిరాహారిగా తపోసమాధిలో ఉంటే అచ్చటికి రంగన్న బాబు గారి వెంట శ్రీధర్ రెడ్డి వెళ్ళడం జరిగినది. అదే సమయంలో బాబుగారి భక్తులు అయిన ఫిజికల్ డైరెక్టర్ గారి భార్య ఒకరు ఆ యోగిని దర్శనార్థం అచ్చటకు రావడం జరిగినది. ఆ డైరెక్టర్ భార్య ఒడిలో హఠాత్తుగా ఆకులో ఉంచబడిన ప్రసాదం పడడంతో ఆ మహిళ మరియు అక్కడ ఉన్నవారు విస్మయమునకు గురి అయ్యారు. ఒకరోజు ఆ డైరెక్టర్ గారి భార్య బాబుగారిని భోజనానికి ఆహ్వానించగా బాబుగారి వెంట శ్రీధర్ రెడ్డి కూడా ఆవిడ ఇంటికి వెళ్ళి భోజనం చేయడము జరిగినది. బాబుగారు శ్రీధర్ రెడ్డి గారితో చమత్కారముగా మాట్లాడుచు ఎర్ర కారములో నెయ్యి వేసుకుని భోజనం చేసిన ఆ రుచి తెల్లవారికేం తెలుసు అని అన్నారు. ఒకనాడు భరద్వాజ మాస్టర్ గారు రంగన్న బాబు గారి దర్శనార్థము గుంటూరు రాగా ఆ సమయంలో శ్రీధర్ రెడ్డి బాబుగారి దగ్గర ఉండడం జరిగినది. ఆ రోజు శ్రీమద్ వాల్మీకి రామాయణమును నిత్యం 5-6 గంటల సేపు పారాయణం చేసే ఒక సద్బ్రాహ్మణుని ఇంటికి భరద్వాజ మాస్టర్ గారిని, శ్రీధర్ రెడ్డిని బాబుగారు తన వెంట తీసుకువెళ్ళి వారిని ఆశీర్వదించారు. తర్వాత శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తుడైన ఒక బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు కొంతకాలం దేశాంతరగతుడై ఉన్న సమయంలో రాఘవేంద్ర స్వామి ఆ బ్రాహ్మణుని రూపంలో ఆ ఇంట్లో ఉండి కుటుంబ పోషణ బాగోగులు చూశాడని బాబుగారు చెప్పడంతో భరద్వాజ మాస్టర్ గారు శ్రీధర్ రెడ్డి గారు నిర్ఘాంతపోయారు.
పండ్రీనాథుని భక్తురాలైన సక్కుబాయి జీవితంలో శ్రీకృష్ణ భగవానుడు చేసిన లీల ఇక్కడ గుర్తుకు రాకమానదు. ఆ బ్రాహ్మణుడు అతని భార్య అయిన ఆ సాధ్వీమణి గురించి వివరాలు భరద్వాజ మాస్టర్ గారు సేకరించి లోకానికి తెలియపరచనందున లోకానికి తెలియకుండా పోయినది. ఒకనాడు శ్రీధర్ రెడ్డి రంగనబాబు గారి సాన్నిధ్యంలో ఉండగా ఒక బ్రాహ్మణ మహిళ బాబుగారి వద్దకు వచ్చి తన కుమారుడు తప్పిపోయినట్లు చెప్పి ప్రస్తుతం ఎచ్చట ఉన్నాడని ప్రశ్నించగా హోటలులో పనిచేయుచు క్షేమముగా ఉన్నాడని చెప్పి ఆమెను స్వాంతనపరిచిరి. అదే రోజు కొంత సమయం తర్వాత పెనుగొండ సుబ్బారావు అని పేరు గల వేరొక బ్రాహ్మణుడు బాబుగారి వద్దకు వచ్చి తన కుమారుడు తప్పిపోయాడని ఎప్పుడు ఇంటికి తిరిగి వచ్చునో స్వామి ఎప్పుడు తిరిగి ఇంటికి వచ్చునో స్వామి అని అతని క్షేమ సమాచారం ఏమిటి అని వినమ్రుడై ఆర్తితో ప్రశ్నింప బాబుగారు రేపు మధ్యాహ్నంలోగా మీ అబ్బాయి ఇంటికి తిరిగి వస్తాడని సమాధానం ఇచ్చిరి. మర్నాడు బాబుగారి వాక్కు ఫలితమేమో సుబ్బారావు గారి కుమారుడు తిరిగి ఇంటికి రావడం జరిగినది. శ్రీధర్ రెడ్డి గుంటూరు వెళ్తే బ్రాడీపేట 4th లైన్లో ఉన్నటువంటి దత్తాత్రేయ విలాస్ అను హోటల్లో ఉండేవారు. కొన్నిసార్లు రంగన్ బాబు గారు ఉండే గదిలో రాత్రి సమయంలో పడుకునేవాడు. దత్తాత్రేయ విలాస్ హోటల్ యజమాని బ్రాహ్మణుడు. హోటల్ ప్రక్కన 20 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహము పండబెట్టి ఉండేది. రంగన్ బాబు గారు అప్పుడప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్దకు వచ్చేవాడు. దత్తాత్రేయ హోటల్ యజమాని వెంకటేశ్వర స్వామి విగ్రహము తనంతట అదే పైకి లేస్తుంది అనే భావంతో ఉండేవాడు. 1975 సంవత్సరం డిసెంబర్ నెలలో భరద్వాజ మాస్టర్ గారి తల్లి ఆబ్దికము నాడు శ్రీ రంగనబాబు విద్యానగర్ రావడం జరిగినది. ఆ సమయంలో శ్రీధర్ రెడ్డి గారి తండ్రి పద్మనాభరెడ్డికి మేనత్తగారైన వేమారెడ్డి వెంకటరమణమ్మ అనారోగ్యముతో ఎమోషనల్గా ప్రవర్తిస్తూ శ్రీధర్ రెడ్డి గారిని అనుచితముగా మాట్లాడుచున్నందున వీరి కుటుంబ సభ్యులు చింతాక్రాంతులైనారు. శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారికి వెంకటరమణమ్మ గారి అనారోగ్య సమస్య చెప్పి రంగన్నబాబు ఠాగూర్ విజ్ఞాన మందిరమునకు వచ్చి ఆమెను చూచిన మహాత్ములు దర్శన వీక్షణ ప్రభావమున ఆమె స్వస్థురాలయ్యే అవకాశం ఉన్నదని విన్నవించుకోవడం జరిగినది. అంతటా భరద్వాజ మాస్టరు రంగన్నబాబు గారిని ఠాకూర్ విజ్ఞాన మందిరమునకు జీపులో తీసుకురావడం జరిగినది. రంగన్నబాబు వెంకటరమణమ్మ గారిని చూసి ఆశీర్వదించగా శ్రీ రామచంద్ర ప్రభువుని అనుగ్రహమున అద్భుతముగా ఆమె స్వస్థురాలైనది. క్షమించండి. శ్రీధర్ రెడ్డి గారి తల్లి వైపు బంధువు గురువారెడ్డి తన పిత్రార్జితమైన 90 ఎకరాల పొలము శ్రీధర్ రెడ్డి గారి తండ్రి అయిన NVKR కాలేజీల కరెస్పాండెంట్ అయిన పద్మనాభరెడ్డికి ఇస్తానని తెలియజేశారు. పద్మనాభరెడ్డి నేను గురువారెడ్డి దంపతులను చరమ వయస్సులో చక్కగా చూడగలనో లేదో అనే సందేహముతో ఆ ఆస్తిని రాయించుకొనుటూ సందేహిస్తూ ఉండేవారు. శ్రీధర్ రెడ్డికి తన తండ్రి గారి సందేహముకు తగిన సలహా కర్తవ్యమేమిటని మనసులో మదనపడుతూ 1978 సంవత్సరంలో ఒకరోజు రంగన్నబాబు గారి దర్శనానికి గుంటూరు వచ్చారు. రంగన్నబాబు అతని మనోచింతనను గ్రహించి ఓయ్ శ్రీధర్, తల్లిగారి వైపు బంధువు ఇస్తానన్న ఆస్తిని నిరభ్యంతరంగా తీసుకోండి. ఎటువంటి సందేహం వలదు, ఎటువంటి దోషము రాదు. అతనిని చక్కగా చూడండి నాయన అని చెప్పడంతో శ్రీధర్ రెడ్డి బాబుగారి సలహాను తన తండ్రి పద్మనాభరెడ్డికి చెప్పడము, తర్వాత పద్మనాభరెడ్డి ఆ ఆస్తిని వ్రాయించుకోవడం జరిగినది. రంగన్ బాబు క్షురకర్మ చేయించుకున్న తర్వాత శ్రీధర్ రెడ్డి మహాత్ముల వెంట్రుకలు గోళ్ళు పరమ పవిత్రమనే భావంతో మంగళని అభ్యర్థించి ఆ వెంట్రుకలు గోళ్ళు తీసి జాగ్రత్త పరిచారు. మహాత్ములకు సాధారణంగా శరీర త్యాగ సమయము తెలుసు కావున ముందుగానే ఏదో ఒక నెపం పెట్టి తన సన్నిహిత శిష్యులను భక్తులను దూరంగా పంపిస్తుంటారు. మర్నాడు ఉదయాన రంగన్నబాబు గారు శ్రీధర్ రెడ్డితో ఇక నుండి మీరు ఇక్కడకు రావలదని చెప్పారు.
చెప్పారు. రంగన్న బాబు గారి సమాధానంతో ఖిన్నుడైన శ్రీధర్ రెడ్డి బాబుగారికి నమస్కారం పెట్టి, "మీరు చెప్పినట్లే నేను ఇక నుంచి మీ వద్దకు రానని చెప్పి, మీ జ్ఞాపకార్థము గోళ్ళు, వెంట్రుకలు మాత్రం తీసుకువెళుచున్నానని" అనగా, "వెంట్రుకలు, గోళ్ళు తీసుకుపోవద్దు, వాటిని కింద పడవేయండి" అని అనగా, రంగన్న బాబు గారి ఆదేశానుసారం శ్రీధర్ రెడ్డి వాటిని కింద పడవేశారు. అప్పటికి శ్రీధర్ రెడ్డి వయసు 23 సంవత్సరాలు. వయసు రీత్యా పరిపక్వత లేనందున బాబుగారిని ప్రార్థించి ఆ వెంట్రుకలు, గోళ్ళు తన వెంట తెచ్చుకోలేకపోయాడు. ఆ పిమ్మట విద్యానగర్ వచ్చి భరద్వాజ మాస్టర్ గారిని కలిసి రంగన్న బాబు గారు చెప్పిన విషయాన్ని చెప్పగా, వెంట్రుకలు, గోళ్ళను కింద పడవేయకుండా బాబుగారిని మరీ ప్రార్థించి తెచ్చుకోలేకపోయావా బ చె తెచ్చుకోలేకపోయావా అని మందలించారు. ఈ సంఘటన జరిగిన 1 సంవత్సరానికి రంగన్న బాబు దేహత్యాగం చేయడం జరిగినది. కావులూరు కమల దివ్యానుభవాలు. కమల వాకాడు దగ్గర ఉన్న ఉచ్లూరు వారి పాలెం గ్రామంలో నివసించు సదాచార బ్రాహ్మణ వంశానికి చెందిన కోమండూరు శ్రీనివాస గారి కుమార్తె. కోమండూరు శ్రీనివాస గారు వ్యవసాయ వృత్తిలో జీవించేవారు. కమల కమల అన్న కమల అన్న శేషాద్రి భరద్వాజ మాస్టర్ గారి ప్రభావంతో సాయినాథుని ఎడల భక్తిని పెంపొందించుకున్నారు. కర్ణాటకలోని హరిహరలో ఉన్న సమర్థ రామదాసు పీఠం అధిపతి స్వామి శ్రీ నారాయణ మహారాజ్ గారు 1975వ సంవత్సరం డిసెంబర్ నెలలో గండవరం చంద్రశేఖర్ రెడ్డి గారు వాకాడులో నిర్వహించిన పుత్రకామేష్టి యాగములో పాల్గొన్నారు. దాదాపు 1 నెల రోజుల పాటు స్వామి వాకాడులో ఉండి యజ్ఞము నిర్వహించారు. ఆ సమయంలో చుట్టుప్రక్కల ఉన్న గ్రామస్తులందరూ తమకు తోచిన ధనధాన్యములు తెచ్చి ఇచ్చేవారు. కమల పువ్వులతో పుష్పహారములు అల్లి వాకాడు పంపుచూ ఉండేది. ఆ పుష్పహారములను చూసి శ్రీ నారాయణ మహారాజు గారు సంతృప్తి చెందినవాడై, పుష్పహారములు అల్లిన కమలను చూచుటకు తానే స్వయంగా డిసెంబర్ 25, 1975న ఉచ్లూరుపాలెం గ్రామానికి వస్తానని యజ్ఞమునకు వచ్చిన ఉచ్లూరి గ్రామస్తులకు చెప్పడంతో వారు కమలతో శ్రీ నారాయణ మహారాజు డిసెంబర్ 25, 1975న మీ ఇంటికి వస్తున్నాడని చెప్పడం జరిగినది. ఈ విషయాన్ని కమల భరద్వాజ మాస్టర్ గారికి తెలిపి, శ్రీ నారాయణ మహారాజు ఉచ్లూరు వారి పాలెం వస్తున్నారని, ఆ రోజు మా ఇంటికి రమ్మని మాస్టర్ గారిని ఆహ్వానించడం జరిగినది. భరద్వాజ మాస్టర్ గారి తల్లి ఆబ్దీకము పెట్టిన రోజున ఉదయాన్నే, అంటే 24 డిసెంబర్ 1975న రంగన్ బాబు ఇతర అతిథులను తమ వెంట తీసుకుని విద్యానగర్లోని భరద్వాజ మాస్టర్ గారి ఇంటికి రావడం జరిగినది. ఆబ్దీకం పూర్తి అయిన తర్వాత మాస్టర్ గారు కమలను పిలిచి, "రేపు నారాయణ మహారాజు మీ ఇంటికి వస్తున్నాడు కదా, రంగన్ బాబు గారిని ఆహ్వానించు, నేను వారి వెంట వస్తాను" అని కోరారు. అంతటా కమల రంగన్ బాబు గారికి నమస్కరించి మర్నాడు ఉదయం తమ ఇంటికి రమ్మని అభ్యర్థన చేయగా, తన గురువైన కోదండరామస్వామి అనుజ్ఞ ఇస్తేనే వస్తానని రంగన్ బాబు గారు కమలతో చెప్పారు. మర్నాడు ఉదయాన రంగన్న బాబు కమల నిత్యము జపధ్యానములు శ్రద్ధగా చేయుచున్నదని, కావున కమల ఇంటికి వెళ్ళుటకు శ్రీ రామచంద్ర ప్రభు అనుజ్ఞ ఇచ్చాడని తెలుపడంతో భరద్వాజ మాస్టారు సత్సంగ సభ్యులైన విద్యార్థులను వెంటబెట్టుకుని రంగన్న బాబుతో పాటు 7 కిలోమీటర్లు నడిచి ఉచ్చులూరి వారి పాలెం వెళ్ళారు. కమల గారి ఇంటికి వెళ్తూనే రంగనబాబు భరద్వాజ మాస్టర్ గారితో, "అయ్యా, మడి ఆచారాలు పాటించే బ్రాహ్మణుల ఇంటికి నేరుగా వెళ్ళకూడదయ్యా" అని అంటూ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంటి ప్రహరీ గేటు దాటి లోపలికి అడుగుపెట్టారు. కానీ ఇంట్లోని గదులలోకి రాకుండా ఇంటి ప్రాంగణములో సాయినాథుని ఆరాధించుటకు కేటాయించిన ఉపగృహ గదిలోకి మాత్రమే వచ్చారు. అంతటా బాబుగారు కమలను సాయినాథుని పూజ చేయమని పురమాయించి తన తువ్వాలును నుంచి కలకండ ఉన్న ఒక వెండి గిన్నెను తీసి, అది శ్రీ రామచంద్ర ప్రభు ఇచ్చిన ప్రసాదమని కమలకు ఇవ్వడం జరిగినది. పూజ అనంతరము
ఆ కలకండను కమల అచ్చటకు వచ్చిన భక్తులకు పంచడం జరిగినది. ఈలోగా నారాయణ మహారాజ్ గారికి వాకాళ్ళు యజ్ఞ కార్యక్రమం పూర్తి కానందున కమల ఇంటికి రాలేకపోయారు. అంతటా మనమే నారాయణ మహారాజ్ గారిని కలుస్తామని భరద్వాజ మాస్టరు నిర్ణయానికి వచ్చిన రంగన్న బాబు గారిని తీసుకుని వాకాడు వెళ్ళారు. శ్రీ నారాయణ మహారాజు రంగన్న బాబు గారి కలయిక. శ్రీ నారాయణ మహారాజు గారిని రంగన్న బాబు భరద్వాజ మాస్టరు కలుసుకున్నప్పుడు ఇద్దరు మౌనం వహించారు. వారి భాషణ అంతా మౌనమే. ఆత్మదర్శినుల మధ్య పరమ శాంతియే తప్ప సంభాషణ ఏమీ ఉండదు. నారాయణ మహారాజ్ సమక్షం నుంచి రంగన్న బాబు బయటికి వచ్చిన తర్వాత నారాయణ మహారాజు గొప్ప మహాత్ములని పేర్కొన్నారు. రంగన్న బాబు తన సమక్షము నుండి వెళ్ళిన తర్వాత నారాయణ మహారాజు రంగన్న బాబు గారి గురించి మాట్లాడుచు మనం ఒక గొప్ప మహాత్మును సందర్శించాము అని గొప్పగా చెప్పడం జరిగినది. నారాయణ మహారాజ్ సమర్థ రామదాసు పరంపరలో 11వ వారు. సమర్థ రామదాసు శిష్యుడు అయిన కళ్యాణదాస్ గారి మరుజన్మ అని, భరతుని అంశావతారం అని కూడా పేర్కొనబడ్డారు. వీరు నికుంభర యాగము, శతచండీ యాగము, సహస్ర చండీ యాగము, గజలక్ష్మి యాగము, రాజసు యాగము, అశ్వమేధ యాగము, రుద్రాక్ష యాగము, హనుమాన్ యాగము, శతకోటి రామనామ యాగము, రామదర్బారు మొదలగు ప్రసిద్ధ యాగములను చేసి సనాతన ధర్మ పునరుద్ధరణకు కొరకు కృషి చేశారు. వీరు నిరంతరము రామనామ ప్రచారం చేసి తన 90వ ఏట జూలై 5, 1990న బ్రహ్మైక్యము చెందిన మహనీయులు. శ్రీ నారాయణ మహారాజు రంగన్న బాబు కలయిక జరిగిన 2-3 రోజులలో ఒకనాడు కమల సాయినాథునికి వెంకటేశ్వర స్వామికి పూజ చేసి 2 అరటి పండ్లు ప్రసాదంగా పెట్టినది. పూజ అనంతరం అరటి పండ్లను తాకపోతే విద్యుత్ షాక్ తగిలినది. అందులో ఒక అరటిపండును నారాయణ మహారాజు గారికి ఇవ్వమని సాయిబాబా గారి సందేశం అందినది. కానీ కమల అరటిపండును తీసుకుని వెళ్లకుండా నారాయణ మహారాజ్ దర్శనంకు వెళ్ళినది. నారాయణ మహారాజు యజ్ఞానికి వచ్చిన 100 మంది భక్తుల మధ్యలో కమలను ప్రథమముగా చూసి ఉదయం నుండి ఏమి తీసుకోకుండా అరటిపండు కొరకు నిరీక్షించుచున్నాను, ఏది నా పండు అని అడగగా కమల నిశ్చేష్టురాలైనది. నారాయణ మహారాజు వాకాడు నుండి వెళ్ళే సమయంలో మరలా కమల నారాయణ మహారాజు గారిని కలిసి తన ఇంటికి రమ్మని కోరడం జరిగినది. అప్పుడు నారాయణ మహారాజు ప్రస్తుతం నేను రాలేను, వేరొక సందర్భంలో రాగలను అని కమలకు వాగ్దానం చేశారు. ఈ సంఘటన జరిగిన 1 సంవత్సరము తర్వాత నారాయణ మహారాజు ప్రత్యేకముగా కమల ఆహ్వానంపై ఉచ్చులూరి వారి పాలెంలోని కమల ఇంటికి వచ్చి 3 రోజులు ఆమె ఇంట్లో ఉండి అనుగ్రహించడం విశేషం. నారాయణ మహారాజు కమల ఇంట్లో ఉండే సమయంలో కమల ఇంటి ఆవరణలో ఉన్న పుట్ట వద్ద సర్పము రావడము, నారాయణ మహారాజు సర్పమును చూసి అది మణిని ధరించిన సర్పమని, వారు ఒక మహాత్ములని చెప్పారు. ఆ సర్పాన్ని అనేక సార్లు కమల కుటుంబ సభ్యులు దర్శించారు. కమల అన్న కొమండూరి శేషాద్రి రంగనబాబు గారిని తొలుత 1972వ సంవత్సరంలో విద్యానగర్ వచ్చినప్పుడు దర్శించి ఆశీస్సులు పొందారు. రెండోసారి 1975వ సంవత్సరము డిసెంబర్ నెల 25వ తేదీన రంగన్న బాబు విద్యానగర్కు వచ్చి తమ ఇంటిని సందర్శించే సమయంలో తాను నారాయణ మహారాజ్ చేసే యజ్ఞం వద్ద ఉండడంతో రంగన్న బాబు తన ఇంటికి వచ్చిన సన్నివేశమును చూడలేకపోయాడు. తర్వాత ఒకసారి గుంటూరు వెళ్ళి బాబుగారిని కలిసి ఆశీస్సులు పొందడం జరిగినది. మన్నవ సత్యం అనుభవాలు. మన్నవ సత్యం గారి స్వగ్రామం మన్నవ. వీరి కుటుంబమునకు జిల్లెలమూడి అమ్మతో సన్నిహిత అనుబంధం కలదు. విశ్వజనని జిల్లెలమూడి అమ్మ అనసూయ మాత స్వగ్రామము కూడా మన్నవ. సత్యం తల్లిదండ్రులు రంగనాయకమ్మ, బాలకృష్ణ శర్మ గారలు. వీరికి ఒక అన్నయ్య, 4 అక్కలు, 2 చెల్లెళ్ళు. వీరి అన్నయ్య పేరు మన్నవ బుచ్చిరాజు శర్మ. బుచ్చిరాజు శర్మకు చీరాలలో ILTD కంపెనీలో ఉద్యోగం రావడంతో కొంతకాలం వీరి కుటుంబము చీరాలలో కాపురమున్నారు. బుచ్చిరాజు శర్మ జిల్లెలమూడి అమ్మకు భక్తుడిగా అమ్మ వద్దకు వెళ్ళుచు అమ్మపై అనేక తత్వాలు, పాటలు రచించారు. అమ్మ బుచ్చిరాజు శర్మను రాజు అని పిలిచేది. చీరాలలో అమ్మ భక్తులు చాలామంది ఉండేవారు. వారంతా ఒక బృందముగా శని, ఆదివారాలు జిల్లెలమూడి వెళ్ళి వచ్చేవారు.
ఆ బృందములో నోరి వెంకటేశ్వర్లు ఒకరు, వి నోరి వెంకటేశ్వర్లు ఒకరు. వీరు ఐఎల్‌టీడీ కంపెనీలో ఉన్నతోద్యోగం చేసేవారు. ఈ బృందమంతా బుచ్చిరాజు శర్మ గారి ఇంటికి వచ్చేవారు. ఒకనాడు నోరి వెంకటేశ్వర్లు బుచ్చిరాజు శర్మ ఇంటికి వచ్చినప్పుడు మాటల మధ్యంలో రంగనబాబు గారి పేరును ప్రస్తావించాడు. అప్పుడు సత్యం గారు ప్రప్రథమంగా రంగనబాబు గారి పేరును విన్నాడు. రంగనబాబు గారితో మన్నవ సత్యం అనుభవాలను వారి స్వీయ మాటలలో విందాం. రంగన్ బాబు గారు ఐఎల్‌టీడీ కంపెనీలోని క్వార్టర్స్‌లో నివసించే ఉద్యోగస్తులకు నీళ్లు అందజేసేవారు. నోరి వెంకటేశ్వర్లు రంగన్ బాబు గారిని మహాత్ములని గుర్తించి బాబుగారి ఎడల భక్తి శ్రద్ధలతో ఉండేవారు. ఒకరోజు నోరి వెంకటేశ్వర్లు రంగన్ బాబు గారు తనకు శ్రీ రామచంద్ర ప్రభువు ప్రసాదం అని ఒక పెద్ద వేడి వేడి దెబ్బ రొట్టె ఇచ్చారని, దానికి రెండు వైపులా నెయ్యి పూసి గుమగుమలాడుతూ ఉన్నదని చెప్పి అందులో ఒక భాగం తీసుకుని మా అన్నయ్యకు ఇవ్వాలని భావించి మా ఇంటికి రావడం జరిగినది. ఆ ఆ రొట్టెలో ఒక భాగాన్ని మా అన్నయ్యకు ఇవ్వడంతో నాతో పాటు మా కుటుంబ సభ్యులందరికీ ఆ ప్రసాదం స్వీకరించే భాగ్యము లభించినది. ఐఎల్‌టీడీ కంపెనీలో నీళ్ల సరఫరాకు నీళ్ల ట్యాంకులు రావడంతో బాబుగారికి నీళ్ల కావడి మోసే పని లేకుండా పోయినది. తర్వాత రంగన్న బాబు గారు గుంటూరు వెళ్ళిపోయారు. భరద్వాజ మాస్టర్ గారిని తొలుత నేను జిల్లెలమూడిలో చూశాను. 1975వ సంవత్సరంలో మా నాలుగవ అక్క మంగక్కను భరద్వాజ మాస్టర్ గారికి ఇచ్చి వివాహం చేయడంతో మాస్టర్ గారితో నాకు బంధుత్వము, అనుబంధము ఏర్పడినది. 1975వ సంవత్సరము అక్టోబర్ నెలలో నేను ప్రప్రథమముగా విద్యానగర్ వెళ్ళి అచట కొంతకాలం ఉన్నాను. అచట భరద్వాజ మాస్టర్ గారు ఆంగ్ల భాషలో లెక్చరర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించుచు ఆధ్యాత్మిక సత్సంగము ఏర్పరిచి విద్యార్థులకు జ్ఞానము, భక్తిని ప్రబోధించేవారు. ఒకనాడు భరద్వాజ మాస్టర్ గారు సత్సంగములో అనేక మంది మహాత్ముల గురించి చెప్తూ మనం శ్రద్ధగా ఆధ్యాత్మిక గ్రంథాలను పారాయణం చేస్తూ ఉంటే మహాత్ములు వారంతట వారే వచ్చి ఆశీర్వాదం ఇస్తారని చెప్పారు. 1975వ సంవత్సరము జులై నెలలో ఒకరోజు భరద్వాజ మాస్టర్ గారు నిర్వహించే సత్సంగ గదికి నారాయణ్ మహారాజ్ వచ్చి సత్సంగములో పాల్గొనే సభ్యులనందరినీ ఆశీర్వదించారు. ఆ సమయములో నేను విద్యానగర్‌లో లేను. శ్రీ నారాయణ్ మహారాజ్ సమర్థ రామదాసు స్వామి స్థాపించిన హరిహర పీఠానికి అధిపతి. నారాయణ్ మహారాజ్ మరలా 1975వ సంవత్సరం డిసెంబర్ నెలలో వాకాడు వచ్చి ఉత్తరకామేష్టి యజ్ఞం నిర్వహించుచు ఒక నెల రోజులు అక్కడే ఉన్నారు. 1975వ సంవత్సరం డిసెంబర్ నెల 24వ తేదీన నేను విద్యానగర్‌లో మాస్టర్ గారి ఇంట్లో ఉండే సమయంలో ఒక విచిత్రం జరిగినది. ఆ రోజు మాస్టర్ గారి మాతృమూర్తి ఆబ్దికము జరిగే పుణ్యతిథి. మాస్టర్ గారు ఆబ్దికము చేయుటకు కావలసిన ఏర్పాట్లు చేయలేదు. ముందు రోజు పురోహితులకు చెప్పి ఏర్పాటు చేసుకోలేదు. అయితే ఆ రోజు ఇంకా తెల్లవారక మునపే మాస్టర్ గారి సత్సంగ గదికి ముగ్గురు అతిథులు వచ్చారు. వారు ఎవరో కాదు, శ్రీ రంగన్న బాబు గారు మరో ఇద్దరిని తన వెంట తీసుకువచ్చారు. వారిలో ఒకరు పురుషుడు, మరొకరు స్త్రీ. బాబుగారు రావడంతో మాస్టర్ గారి ఆశ్చర్య ఆనందానికి అవధులు లేవు. భరద్వాజ మాస్టర్ గారి తల్లిగారే స్వయంగా ఒక మహాత్ముని, ఒక అతిథిని వెంటబెట్టుకుని వచ్చినదని మాస్టర్ గారు భావించారు. అప్పుడే నేను తొలుత శ్రీ రంగనబాబు గారిని చూడడము, ఆయన కొంచెం పొట్టిగా ఉండి దోవతి మోకాళ్ళ వరకు ధరించి ఉన్నారు. చొక్కా వేసుకోలేదు. మెడలో ఒక కండువా మాత్రమే ఉన్నది. తల మీద జుట్టు లేదు. దాదాపుగా గుండు. పైన కొద్దిగా నెరిసిన జుట్టు సగం సగం నెరిసి ఉన్నది. గుండ్రని నుదురు, చామన ఛాయ రంగు శరీరము. నవ్వు ముఖము, కనులు మాత్రం అగాధాలు. అవి ఆయన చూస్తూ ఉన్నట్లు ఉండవు. దిగంతాలకు అవతల వైపు నుండి ఎవరో ఆయన కళ్ళల్లో నుంచి మన వైపు చూస్తున్నట్లు ఉంటాయి. కనుగుడ్లు నల్లగా ఉండక కొంచెం తేనె రంగు, కొంచెం తెల్లగా ఉన్నాయి. రంగన్ బాబు గారు అమాయకపు నవ్వు మొమ్మతో నా వైపు చూశారు. మాస్టర్ గారు నాతో ఆయన గొప్ప మహాత్ములని, శ్రీరామ సాక్షాత్కారం పొందిన వారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీ రామచంద్ర ప్రభు దర్శనమిస్తారని చెప్పారు. నేను వారిని గమనించసాగాను. రంగన్న బాబు గారి చేతిలో ఒక చిన్న బకెటు, తాడు ఉన్నాయి. సత్సంగం చేసే గదికి బయట నిలబడి ఉన్న బాబుగారి కాళ్ళను కడిగి
లోపలికి తీసుకువద్దామని మాస్టర్ గారు భావించి, అక్కడే ఉన్న బావి దగ్గరికి వెళ్లారు. మాస్టర్ గారు నీళ్లు తోడడానికి బకెట్ చేతిలోకి తీసుకోగానే, బాబుగారు భరద్వాజ మాస్టర్ గారి వద్దకు వెళ్లి, మాస్టర్ గారిని నీళ్లు తోడవద్దని వారించి, ఒక బకెట్టుతో నీళ్లు తోడుకొని కాళ్ళు కడుక్కున్నారు. బాబుగారు చేతితో ఒక బకెట్టుతో వస్తున్నప్పుడే నాకు వింతగా అనిపించినది. బాబుగారు ఎప్పుడైనా బయట ఊరికి వెళ్ళినప్పుడు చేద, తాడును తన వెంట తీసుకువెళ్తారట. ఆ తర్వాత మాస్టర్ గారు రంగన బాబు గారిని సత్సంగం చేసే గదికి తీసుకువెళ్ళి ఇక్కడే సత్సంగం చేస్తామని బాబుగారికి వివరంగా చెప్పారు. ఆ తర్వాత బాబుగారిని ఇంట్లోకి తీసుకువెళ్ళగా మా అక్క, నా చెల్లెలు శ్రీదేవి అక్కడ ఉన్న ఇతర స్త్రీలు రంగన బాబు గారికి నమస్కరించారు. మా అక్క రంగన బాబు గారికి త్రాగడానికి మంచినీరు, కాఫీ ఇచ్చారు. బాబుగారు కాఫీ సేవించాక మాస్టర్ గారు తిరిగి బాబుగారిని సత్సంగం నిర్వహించే గదిలో ఒక ఉన్నత ఆసనములో కూర్చోబెట్టారు. తర్వాత మాస్టర్ గారు సత్సంగంలో పాల్గొనే భక్తులకు, విద్యార్థులకు రంగన బాబు గారిని చూడవచ్చిన వారికి కొన్ని మంచి మాటలు చెప్పారు. భక్తులు భజన కీర్తనలు పాడి సాయి నామస్మరణ చేస్తూ కూర్చున్నారు. తర్వాత మాస్టర్ గారు సాయిబాబాను పూజించి రంగన్న బాబు గారికి నమస్కరించి అందరినీ బాబుగారికి నమస్కరించమని చెప్పారు. పిల్లలు అందరూ బాబుగారికి నమస్కరించగా మాస్టర్ గారు బాబుగారిని వారి వెంట వచ్చిన అతిథుల నిద్దరిని లోపలికి తీసుకువెళ్ళి భోజనం పెట్టించారు. శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్రలో పేర్కొనబడిన విష్ణు శర్మ అను భక్తుని కథలో తన తండ్రి ఆబ్దీకానికి దత్తాత్రేయ స్వామి సూర్య భగవానుడు అగ్నిదేవుడు వచ్చి భోజనం చేసి విష్ణు శర్మను అనుగ్రహించినట్లా తనను అనుగ్రహింప రంగనబాబు గారు ఇద్దరు అతిథులను తీసుకువచ్చినాడని మాస్టర్ గారు భావించి ఆనందించారు. ఇహ నా విషయం. నేను విద్యానగర్ వచ్చినప్పటికీ వచ్చి అప్పటికి సుమారు 2 నెలలైనది. నాకు విద్యానగర్‌లో టైఫాయిడ్ జ్వరం వచ్చినది. మాస్టర్ గారు హోమియో వైద్యం చేయించారు. జ్వరం తగ్గినది. జ్వరం వచ్చి ఆ రోజు 33వ రోజు. 32 రోజుల పాటు నాకు ద్రవాహారం మాత్రమే ఇచ్చారు. డాక్టర్ గారు ఆ రోజు పథ్యం పెట్టమన్నారు. ఆ రోజు మాస్టర్ గారు బాబు గారి చేతి మీదుగా ప్రసాదముగా నాకు అన్నం పెట్టమని కోరారు. అప్పుడు రంగన్న బాబు గారు తన చేతిలో 3 ముద్దలు అన్నము ప్రసాదముగా పెట్టి తినిపించారు. హోమియో వైద్యము చేయించుచు మాస్టర్ గారు నిత్యము నాకు ఊది తీర్థము, ద్రవాహారాలు ఇవ్వడం వలన నేను నీరసించలేదు. కొంచెం ఓపికగా ఉన్నాను. ఆ రోజు రంగన్న బాబు నాకు 3 పైసల నాణెం ఇచ్చారు. ఆ రోజు రాత్రి భోజనాలైన తర్వాత రంగన్న బాబు గారికి సత్సంగ గదిలో నేల మీద చాప, పడక ఏర్పాటు చేసి విశ్రాంతి తీసుకోమని కోరారు. రంగన్న బాబు పడుకున్నారు. మాస్టర్ గారు భక్తులను నిశ్శబ్దముగా కూర్చొని మనసులో నామస్మరణ చేసుకోమని కోరారు. రంగన్న బాబు గారు నిద్రలోనికి జారుకున్న తర్వాత మాస్టర్ గారు అచట ఉన్న విద్యార్థులతో చిన్న గొంతుతో రంగన్న బాబు గారి శరీరంలో నాడులన్నీ రామనామముతో స్పందిస్తూ ఉంటాయని చెప్పారు. అక్కడున్న వారిలో ఒకరిద్దరిని మాస్టర్ గారు పిలిచి బాబుగారుకు తగలకుండా, ఆయనకు నిద్రాభంగం కాకుండా కాలి చిటికెన వ్రేలు దగ్గర చెవి పెట్టి రామనామము వినిపిస్తుందేమో చూడమన్నారు. వారు బాబుగారి చిటికెన వేలు దగ్గర చెవి పెట్టి చూసి రామ శబ్దము వినపడలేదని, కానీ ఏదో స్పందన తెలుస్తుందని చెప్పారు. కాసేపటి తర్వాత మాస్టర్ గారు అందరినీ వాళ్ళ గదులకు పొమ్మని మర్నాడు ఉదయమే రమ్మని చెప్పారు. మాస్టర్ గారు లోపల గదిలో పడుకున్నారు. నేను బాబుగారు ఉండే సత్సంగ గదిలో నా పక్క మీద కూర్చుని బాబుగారిని చూస్తూ మాస్టర్ గారు చెప్పిన నామాన్ని స్మరిస్తూ ఉన్నాను. కొంత సమయం తర్వాత మాస్టర్ గారు సత్సంగం గదిలోకి వచ్చి నన్ను రంగన్ బాబు గారి కాలి చిటికెన వేలు దగ్గర చెవి పెట్టి వినమన్నారు. నేను బాబుగారి చిటికెన వేలుకు తగలనట్లుగా నా చెవిని పెట్టాను. నాడీ స్పందన వినిపిస్తూ ఉన్నది. బాగా మనసు పెట్టి వినసాగాను. ఏదో వాయిద్యం మీద రామ రామ అని రామనామం పలికిస్తున్నట్లుగా వినిపిస్తుంది. బాబుగారి శరీరంలో ప్రతి కణము, ప్రతి శ్వాస రామనామము పలుకుతుందని నేను మాస్టర్ గారికి చెప్పాను. మరి కొంచెం సేపు అలా విను. నీలో నాడులు కూడా ఆ స్పందనను గ్రహిస్తాయి
అని మాస్టర్ గారు నాతో అన్నారు. ఆ రాత్రి నేను ఎక్కువసేపు మేల్కొని ఉండి రంగన్న బాబు గారిని చూస్తూ ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. నాకు వచ్చినది మామూలు టైఫాయిడ్ జ్వరం కాదని, అది 33 రోజుల దీక్ష అని నాకు అవగాహన అయినది. సత్సంగ గదిలో 32 రోజుల పాటు ద్రవాహారం సేవిస్తూ, నామస్మరణ చేస్తూ ఒక రకమైన దీక్షలో ఉండడం జరిగినది. అందువలనేమో రంగన్న బాబు గారి ద్వారా నాకు దివ్య ప్రసాదం లభించినదని అనుకున్నాను. తెల్లవారినది. అందరూ స్నాన పానాదులు ముగించి కూర్చున్నారు. రంగన్న బాబు తాను తెచ్చుకున్న బకెట్టుతో నీళ్లు తోడుకొని చాలాసేపు స్నానం చేశారు. ఇంతలో సత్సంగ భక్తులు వచ్చారు. అప్పుడు మాస్టర్ గారు రంగన్న బాబు గారిని తీసుకొని వాకాడు దగ్గరున్న ఉచ్చులూరి వాలి పాలెం వెళ్దాం అని అన్నారు. అందుకే అందుకు ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది. అంతకు మునుపు నుండి శ్రీ నారాయణ మహారాజ్ వాకాడ్‌లో యజ్ఞం చేస్తూ ఉంటే, చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలోని భక్తులు నారాయణ మహారాజ్ గారిని తమ ఇండ్లకు రమ్మని ప్రార్థిస్తూ ఉంటే, వారిని నిరాశపరచకుండా వారి ఇండ్లను నారాయణ మహారాజ్ దర్శించారు. ఆ రోజు నారాయణ మహారాజ్ ఉచ్చులూరి వారి పాలెం గ్రామంలో కొమండూరు శ్రీనివాస గారి కుమార్తె కమలను చూచుటకు వారి ఇంటిని సందర్శించమన్నారు. కొమండూరు శ్రీనివాస్ కూతురు కమల, కుమారుడు శేషాద్రి మాస్టర్ గారి సత్సంగ సభ్యులు. శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు ముఖ్యముగా కమల, నారాయణ మహారాజ్ గారు ఆ రోజు తన ఇంటికి వస్తున్నారు గనుక భరద్వాజ మాస్టర్ గారిని, రంగన్న బాబు గారిని కూడా తన ఇంటికి రమ్మని ఆహ్వానించారు. భరద్వాజ మాస్టర్ గారికి చాలా రోజుల నుండి ఒక కోరిక ఉండేది. బ్రహ్మజ్ఞానులైన ఇద్దరు మహాత్ములు ఒక చోట ఉన్నప్పుడు తాను అక్కడ ఉండాలని కోరిక. బ్రహ్మజ్ఞాని అయిన మహాత్ముని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు వారి నుండి ఆధ్యాత్మిక శాంతి కిరణములు వెదజల్లబడుచూ ఉంటాయి. మనకు తెలియకుండా మనపై ఆ దివ్య ప్రభావం పడుచూ ఉంటుంది. అలాంటి మహాత్ములైన రంగన్న బాబు, నారాయణ మహారాజులు ఇద్దరూ ఒకే చోట ఉండి వారి నుండి జల్లబడే శాంతి కిరణాలు కృతాలు అవుతాయి గనుక ఆ దివ్యకాంతి కిరణముల సన్నిధిలో కూర్చోవాలని, అది ఎలా ఉంటుందో చూడాలని మాస్టర్ గారి కోరిక. కనుక రంగన్న బాబు గారిని ఉచ్చులూరి వారి పాలెం తీసుకువెళ్తే ఇద్దరు మహాత్ములను ఒక చోట కలవవచ్చునని మాస్టర్ గారు తలచి మమ్మల్ని అందరినీ తీసుకుని ఉచ్చులూరి వారి పాలెంనకు కాలినడకన బయలుదేరారు. మేము 7 కిలోమీటర్లు నడిచి ఉచ్చులూరి వారి పాలెం చేరి ఎంత నిరీక్షించినా నారాయణ మహారాజ్ గారు తాను నిర్వహించే యజ్ఞ కార్యక్రమం పూర్తి కానందున ఉచ్చులూరి వారి పాలెం రాలేదు. అంతటా భరద్వాజ మాస్టర్ గారు మనమే నారాయణ మహారాజ్ వద్దకు పోదాము అంటూ రంగన్న బాబు గారిని తీసుకుని వాకాడు వెళ్ళి నారాయణ మహారాజును కలిశారు. మమ్మల్ని అందరినీ విద్యానగర్ తిరిగి వెళ్ళండి అని మాస్టర్ గారు చెప్పడంతో మేము విద్యానగర్ తిరిగి వచ్చాము. ఇలా విద్యానగర్లో రంగన్న బాబు గారితో నా అనుభవాలు జరిగాయి. తర్వాత రోజులలో ఒకనాడు మాస్టర్ గారు వెంబడి నేను గుంటూరులో రంగన్న బాబు గారిని దర్శించాను. అప్పుడు బాబుగారు ఇద్దరి ఇళ్లకు, అంగళ్ళకు, దేవాలయముకు వద్దకు మమ్మల్ని వెంట పెట్టుకుని వెళ్ళారు. మధ్య మధ్యలో బాబుగారు ఏవో కబుర్లు మాస్టర్ గారితో చెప్తున్నారు. వారివి అమాయకమైన కపటము లేని మాటలు. అప్పుడు మాస్టర్ గారు బాబుగారి గురించి ఒక విషయం నాకు చెప్పారు. గుంటూరులో ఒకసారి మాస్టర్ గారు రంగన్న బాబు వద్ద ఉన్నప్పుడు ఒక యువకుడు బాబుగారి వద్దకు వచ్చి, మీకు రాముల వారు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు కనిపిస్తారని అందరూ చెప్తున్నారు. ప్రసాదాలు కూడా ఇస్తారట కదా, మేము ఎలా నమ్మాలి అని అడిగాడు. ఆ సమయంలో రంగన్న బాబు గారికి ఇద్దామని మాస్టర్ గారు తెచ్చిన ఆపిల్ పండ్లు బాబుగారి ముందు ఉన్నాయి. ఆ ఆపిల్ పండ్లలో ఒక దాని మీదట మచ్చ లాంటి ఒక గుర్తు ఉన్నది. రంగన్న బాబు ఆ ఆపిల్ పండుని తీసుకుని అమాయకముగా, నేను రాముల వారిని ఇలాంటి పండును వేరొకటి ఇమ్మని అడుగుతాను చూడు అని చేతుల మీద ఆయన మెడలో ఉన్న కండువా కప్పుకుని రాముల వారికి నమస్కారం చేసుకున్నారు. తర్వాత కండువా తీసి చూస్తే 2 ఆపిల్ పండ్లు ఉన్నాయి. అప్పుడు రంగన్ బాబు ఆ యువకునితో ఈ 2 ఆపిల్ పండ్లలో ఒకటి రాముల వారు ఇచ్చారు. అది మీరు తీసుకోండి అని అన్నారు. 2 పండ్లు అచ్చు ఒకేలా ఉన్నాయి. ఒక పండుపై ఉన్న మచ్చ రెండో పండులో కూడా అదే స్థానంలో ఉన్నది. దానితో నిర్ఘాంతపోయిన ఆ యువకుడు బాబుగారికి నమస్కరించి, రాముల వారిచ్చిన పండును ప్రసాదంగా మీరే ఇవ్వండి, నేను గుర్తింప అశక్తుడను అని చెప్పగా, బాబుగారు ఆ 2 పండ్లలో ఒక పండును తీసి
ముక్కలుగా కోసి అక్కడ ఉన్న మాస్టర్ గారికి ఆ యువకునకు ప్రసాదముగా ఇవ్వడం జరిగినది. రంగన్న బాబు గారు దేహత్యాగం చేసిన తర్వాత మాస్టర్ గారు నాతో ఎప్పుడైనా గుంటూరు వెళ్తే దింటకుర్తి సుబ్బారావు కుమారుడు అయిన భాస్కర్ రావును కలువు అని చెప్పారు. భాస్కర్ రావు గారు తన తండ్రి వలె రంగన్న బాబు గారిని సేవించిన భక్తుడు. బాబుగారు దేహత్యాగం చేసిన తర్వాత తొలుత కొన్ని సంవత్సరాలు ఆరాధన పండుగ ఆయననే నిర్వహించారు. మాస్టర్ గారు విద్యానగర్ నుండి ఒంగోలు వచ్చిన తర్వాత ఒకనాడు రంగన్న బాబు గారి కూతురు, అల్లుడు మాస్టర్ గారి దగ్గరకు వచ్చి వారి కుమార్తె వివాహమని ఆశీస్సులు ఇవ్వమని కోరారు. కొంత ఆర్థిక సహాయం చేయమని కూడా కోరారు. మాస్టర్ గారు వారికి ఆతిథ్యం ఇచ్చి వారు కోరిన ధన సహాయము అందించారు. నేను రంగన్న బాబు గారితో విద్యానగర్‌లో గడిపినది 2 రోజులే అయినా మాస్టర్ గారి సన్నిధి ప్రభావం వలన బాబుగారి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు నాకు లభించాయి. బాబుగారి సన్నిధిలో నేను నిరంతరం లేకపోయినా ఎప్పుడు సాయి భరద్వాజ మాస్టారు సత్సంగంలో ఉండుట వలన అందరూ మహనీయులతో పాటు రంగన్న బాబు గారి స్మరణ నిత్యము జరుగుతూనే ఉన్నది. ఎక్కడో అక్కడ బాబుగారి హృదయం మీద ముద్రింపబడిన కోదండరాముని చిత్రము తారసపడుతూనే ఉన్నది. ఆ దివ్యానుభూతి ఇప్పుడు కూడా అనుభవం అగుతూనే ఉన్నది. శ్రీ శ్రీ విఠపు సూర్యనారాయణ గారి అనుభవాలు. శ్రీ విఠపు సూర్యనారాయణ గారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని మాముడూరు గ్రామంలోని ఒక సాంప్రదాయ బ్రాహ్మణ వంశంలో జన్మించారు. వీరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత భరద్వాజ మాస్టారు తనకు ముందుగా చెప్పిన ఆదేశానుసారం విద్యానగర్‌లో భరద్వాజ మాస్టారు స్థాపించిన సాయి మందిరము మరియు ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. సూర్యనారాయణ గారు వెల్లడించిన తన జ్ఞాపకాలను స్మరించుకుందాం. వీరు 1972వ సంవత్సరంలో డిగ్రీ కోర్సు చేయుటకు ఎన్‌బీకేఆర్ కళాశాల విద్యానగర్‌లో చేరడంతో అచట భరద్వాజ మాస్టర్ గారు వీరికి పరిచయమయ్యారు. మాస్టర్ గారు చేయు సత్సంగమునకు సూర్యనారాయణ నిత్యము వెలుచు మాస్టర్ గారికి అత్యంత సన్నిహితులైనారు. భరద్వాజ మాస్టర్ గారి ఆహ్వానంపై రంగన్న బాబు విద్యానగర్‌కు వచ్చినప్పుడు సూర్యనారాయణ గారు బాబుగారిని ప్రథమముగా చూడడం సంభవించినది. ఆ రోజు సాయంత్రం రంగన్న బాబు గారు వ్యాహ్యాలికి వెలుచు ఒక స్థలాన్ని చూపించి ఇక్కడ గొప్ప మందిరము, ఆశ్రమము వస్తుందని చెప్పారు. కొంతకాలం తర్వాత విద్యానగర్‌లో అదే స్థలములో సాయినాథుని మందిరము నిర్మించడం జరిగినది. ఆ రోజు రాత్రి భరద్వాజ మాస్టర్ వద్దకు వచ్చే సభ్యులైన విద్యార్థులందరినీ రామనామ భజన చేయమని రంగన్నబాబు కోరడంతో పిల్లలందరూ భజన చేయసాగిరి. కొంతసేపటికి తర్వాత పిల్లలందరూ యాంత్రికముగా భజన చేస్తూ తూగసాగిరి. అప్పుడు పిల్లల పరిస్థితిని గమనించి బాబుగారు అయ్యా భజన చేయమని ఇక్కడ ఎవరూ ఏడవలేదయ్యా. పిల్లల పరిస్థితిని గమనించి బాబుగారు అయ్యా భజన చేయమని ఇక్కడ ఎవ్వరూ ఏడవలేదయ్యా అని అన్న తర్వాత పిల్లలు భజన ఆపేశారు. తర్వాత బాబుగారు శ్రీ రామచంద్ర ప్రభుని ప్రసాదమని కలకండ, ద్రాక్ష పిల్లలందరికీ పంచారు. ఆ కలకండ కొద్దిగా పసుపు రంగుగా ఉన్నది. సత్సంగంలో ఒక విద్యార్థి బాబుగారితో రాముడు వైకుంఠంలో ఉన్నాడని అంటారు కదా, రావణాసురుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించగా వైకుంఠంలో శ్రీ రామచంద్ర ప్రభువుకు వింజామర్లు వీస్తున్నాడని సమాధానం చెప్పాడు. కొద్ది కాలం తర్వాత మాస్టర్ గారు 2 నెలల పాటు అఖండ దీప దీక్షను చేయమని సూర్యనారాయణ గారికి చెప్పడంతో వారు ఆ దీక్షను దిగ్విజయముగా పూర్తి చేశారు. ఆ దీక్షలో ధునిని నిత్యము అర్చించుచు ఒక చిన్న ప్రమిదలో అంటే అరగంటలో నూనె అయిపోయే ప్రమిదలో నూనె పోసి ఆ ప్రమిద ఆరిపోకుండా చూసుకుంటూ ఉండాలి. అందువలన మనసు అహర్నిశలు ప్రమిదపై ఉంటుంది. సూర్యనారాయణ గారు దీక్ష కొనసాగిస్తుండగా విద్యానగర్ నుండి మాస్టర్ గారి శిష్యులైన 2 విద్యార్థులు వారిలో ఒకరు మురళి గుంటూరు వెళ్లి రంగన్న బాబుని కలిశారు. అప్పుడు బాబుగారు వారితో మాట్లాడుచు విద్యానగర్‌లో అఖండ
దీపము వెలిగించారయ్యా అని చెప్పారు. మురళి గుంటూరు నుంచి విద్యానగర్ వచ్చిన తర్వాత బాబుగారు చెప్పిన విషయాన్ని సూర్యనారాయణ గారికి తెలిపారు. భరద్వాజ మాస్టర్ గారు రంగన్ బాబు గారి దివ్య లీలలను సత్సంగములో పిల్లలకు చెప్పేవారు. వాటిలో ఒక దివ్య సంఘటన. రంగన్ బాబు గారి భక్తుడు అయిన ఒక ఉద్యోగి బాబుగారిని కలియగా వారు ఒక అరటిపండును శ్రీ రామచంద్ర ప్రభు ప్రసాదమని ఇచ్చారు. ఆ ఉద్యోగి రంగన్ బాబు గారితో, "ఈ పండును నేను ఒక్కడినే తినాలా? లేక సగం పండును నా భార్యకు ఇవ్వమంటారా?" అని ప్రశ్నించిరి. అప్పుడు రంగన్ బాబు గారు, "పండును మీరొక్కరే తినండి. శ్రీ రామచంద్ర ప్రభువు నీ భార్యకు వేరొక పండునిస్తారు" అని చెప్పారు. ఈ మాటతో ఆ ఉద్యోగి అరటిపండును శ్రీ రామచంద్ర ప్రభు ప్రసాదముగా భావించి తిని ఇంటికి వెళ్లారు. ఇంటి వద్ద ఆ ఉద్యోగి భార్య తన భర్తతో రంగన్న బాబు ఇంటికి వచ్చి, "నాకు అరటిపండు ప్రసాదముగా ఇచ్చారు. ఆ పండులో సగము నా భర్తకి ఇవ్వమంటారా?" అని బాబుగారిని ప్రశ్నించాను. "అలా చేయవలదు. పండు మీరే తినండి. వేరొక పండు శ్రీరామచంద్ర ప్రభువు నీ భర్తకి ఇస్తాడు" అని చెప్పాడని రంగన బాబు గారి మాటలను తెలిపింది. భార్యాభర్తలైన ఇద్దరికి ఏకకాలంలో అరటిపళ్ళు ప్రసాదంగా ఇవ్వడం జరిగినది. ఇచ్చట శ్రీరామచంద్ర ప్రభు రంగన బాబు అభిన్నురని, ఇద్దరిలో ఎవరు రాముడు ఎవరు రంగన బాబు అని భిన్నముగా ఆలోచించలేము. రంగన బాబు గారి దానశీలత. రంగన బాబు నీళ్లు కావళ్ళు నీ రంగన్న బాబు నీళ్ల కావళ్ళు మోసి తద్వారా కుటుంబ పోషణ చేసేవారిని ఇంతకు మునుపు ప్రస్తావించడం జరిగినది. ఆ కూలీ డబ్బులతో ఆదా చేసి దానం చేసేవారు. బాబుగారు ఏడాదికి 1, 2 సార్లు భార్య బిడ్డలను చూచుకొనుటకు ఏలూరు ప్యాసింజర్ రైల్లో వెళ్ళేవారు. ఏలూరు రైల్వే స్టేషన్‌కు ముందు స్టేషను అయిన వట్లూరు వరకు టికెట్ కొని పిమ్మట ఏలూరు వరకు 8 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళేవారు. వట్లూరు నుంచి ఏలూరు దాకా అయ్యే రైలు ఛార్జీని రైలులో అడుక్కునే గుడ్డి, కుంటి వారికి దానం చేసేవారు. బాబుగారిది ఎంతటి ఆదర్శ జీవితమో తలుచుకుంటే వడలు గగురుపాటు గలగకపోదు. జై సాయి మాస్టర్.